యా మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం. సో ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదర సోదరి మనులందరికీ కూడా కాలోజీ టీవీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మీ మతం గొప్పదే అనుకోండి, మీ మతం ఆచారాలు గొప్పవే అనుకోండి, కానీ ఎదుటి మతం సంబంధించినటువంటి ఆచారాల వ్యవహారాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, సంస్కృతి గురించి నెగిటివ్గా మాట్లాడవద్దు. ఎవరైనా ఏ మతమైనా సరే. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే మతం పేరిట ఉన్మాదంతో కొంతమంది వ్యక్తులు రెచ్చగొడుతూ ఉన్నారు. అది క్రిస్టియానిటీ కావచ్చు, హిందూ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, రకరకాల మతాలు కూడా ఈరోజు పరమతాలను తిడుతూ తమ మతం గొప్పదని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటివి మంచి పద్ధతి కాదు, ఇలాంటివి మానుకోవాలి. అది ఏ మతమైనా సరే మానుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే క్రిస్మస్ అంటే క్రిస్టియానిటీలో, బైబిల్లో ప్రజలను ప్రేమించమని చెప్తా ఉంటుంది, ధర్మం గురించి పోరాడమని చెప్తుంటుంది, ధర్మాన్ని నిలబెట్టాలని చెప్తా ఉంటుంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళపైన దాడులు చేయి, ఆ మతం తప్పుడు మతం, ఆ మతంలో తప్పులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఏ గ్రంథాల్లో ఉండదు. ఈవెన్ ఖురాన్లో ఉండదు, ఈవెన్ భగవద్గీతలో కూడా ఉండదు. కానీ వీళ్ళగా ఆ బైబిల్లో ఏముంది, ఖురాన్లో ఏముంది, భగవద్గీతలో ఏముందని చూడకుండా ఈరోజు ఇతర మతాలను తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాళ్ళని చులకన చేసే ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మతాల ముసుగులో కొట్లాడుతూ ఉన్నాయి. సో అది భారతదేశంలో కూడా చాలా రకాలుగా జరుగుతూ ఉన్నాయి. హిందువులు క్రిస్టియన్స్ పైన, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పైన, ముస్లిమ్స్ హిందువుల పైన, హిందువులు క్రిస్టియన్స్ పైన, ముస్లిమ్స్ పైన ఇట్లా రకరకాలుగా విమర్శలు చేసుకుంటూ ఈ దేశాన్ని వెనక్కి నెట్టేటువంటి ఒక ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉంది. దీనిపైన ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎవరి మతం వారికి గొప్పదే, వాస్తవమే, అందులో తప్పేమీ లేదు. కానీ ఇతర మతాలు చిన్న చూపు చూడకూడదు, కించపరచకూడదు. అది చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం.